హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు పద్మావతి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. చేయబోతున్న వంట ఏంటంటే టమాటా పచ్చడి అన్నట్టు. ఇది వెల్లుల్లి, జీలకర్ర జీలకర్ర ఆవాలు, పసుపు, ఇందులో సాల్ట్ వేసుకుందాం కొంచెం. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుందాం, పక్కన పెట్టేసుకొని ఇందులో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఒకటి పచ్చడి కదా, కొంచెం అట్లా గ్రేవీ లాగా ఉంటుంది కోసం వేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ కాగింది. ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందాం. ఇంకా వేగిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఇందులో వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి కొంచెం గోల్డెన్ కలర్ కావాలి మనకు. మనం ఇప్పుడు ఇంట్లో వంట చేసుకోవడం చాలా కష్టంగా, ఏం కర్రీస్ లేనప్పుడు ఇది బాగా ఈజీ అన్నట్టు. వెల్లుల్లి కచ్చపచ్చగా వేయాలి. వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకుంటున్నా. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా. చిటపట పడుతుంది కదా. ఎందుకు ఇలా తొందరగా రెసిపీ చేసుకుంటున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది తింటే మాత్రం. ఇట్లా వేగింది కదా, ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. అసలు మూత పెడదాం. ఇప్పుడు మనం టమాటా మంచిగా మగ్గించుకోవాలి. టమాటా బాగా ఉడకాలి. ఇది ఇట్లా ఉడకాలంటే ఏం చేయాలి, మనం కాస్త ఉప్పు వేసుకుందాం. ఇక్కడ ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు మనం కాస్త ఉడికిందిలే చూద్దాం. ఇదేంటి, ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి, కానీ టేస్ట్ మాత్రం మర్చిపోలేరు, అంత బాగుంటది. వెల్లుల్లి కదా, వెల్లుల్లి టమాటా ఉడికిందంటే చాలు. కారం వేసుకొని కొద్దిసేపు అలా ఉంచుకొని దింపేసుకుంటే చాలా బాగుంటది. అంతకుముందు మనము ఎల్లిపాయలు జీలకర్ర వేసి రోట్లో నూరే వాళ్ళే, అది అలా చేసే వాళ్ళైతే ఇది ఎల్లిపాయతో ఇలా చేస్తే ఇంకా ఇంకా చాలా చాలా బాగుంటది. మీరు ఎద్దులు పెట్టకుండా తింటారు, అంత టేస్టీగా ఉంటది. సింపుల్ రెసిపీ, కాకపోతే చాలా టేస్ట్ ఉంటది. ఇది ఇలా చేసుకొని మీరు తిని చూడండి ఎలా ఉంటుందో. ఇది ఒక 5 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఎందుకంటే మనం ఎటన్నా ఊరెళ్ళి వచ్చినా కూడా ఇది త్వరగా చేసుకొని తినేయచ్చు. ఆఫీస్ నుండి వచ్చినా ఊరెళ్ళి వచ్చినా నిమిషంలో రెడీ చేసుకోవచ్చు. ఏ జ్వరం వచ్చిన వాళ్ళకి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. వావ్ అనుకుంటూ మీరే తినేస్తారు. దీని తర్వాత కొంచెం ఉడికిన వాళ్ళు కారం వేసేసుకుందాం. ఇలా ఉడికింది కదా, ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఇది కారం నేను వేస్తున్నది.
పర్లేదండి ఎంత వేసుకున్నా, అంటే తినే అంతేనే వేసుకోండి మీ అందాజను బట్టి. ఎందుకంటే వెల్లుల్లికి కొంచెం ఎక్కువ కారం ఉన్నా మనం వెల్లిపాయ పచ్చడిలాగానే ఇది కూడా ఉంటుంది. కానీ టమాటాతో కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరూ చేసుకొని తినేయండి, ఎలా ఉందో మాకు చెప్పండి. ఓకే, దీంట్లో అదే విధంగా మనం కొంచెం కొత్తిమీర వేద్దాం. వావ్, సూపర్ స్మెల్, సూపర్ వస్తుంది. కొంచెం టేస్ట్ చూద్దాం. ఓకే, సూపర్గా ఉంది. అందరు ఇలా చేసుకొని తినేయండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉంది అంటే ఉల్లిపాయతో చాలా చాలా బాగుంటుంది. జ్వరం వచ్చిన వాళ్ళకైనా బాగుంటుంది, పిల్లలకైనా తినబెట్టండి, ఇష్టంగా తింటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. ఓకేనా, బాయ్. ఈ రెసిపీ నచ్చుతుంది, చేసుకొని తినేయండి. బాయ్ ఫ్రెండ్స్.